చూడు చంద్రయ్య, నీకు ఇప్పటికే 2 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇంకోసారి వచ్చిందంటే బ్రతకడం కష్టం. నీకు చాలాసార్లు చెప్పాను నువ్వు ఎక్కువ పని చేయకుండా రెస్ట్ తీసుకో అని. కానీ నువ్వు కూతురు ఆనందం అని చెప్పి నీ ఆరోగ్యం పాడు చేసుకున్నావు. ఇలా అయితే బ్రతకడం కష్టమయ్యా. నా కూతురి ఆనందం కంటే నాకు ఏది ముఖ్యం కాదు. తనని ఆనందంగా ఉంచడంలోనే నేను ఆనందంగా ఉంటాను. నాన్న త్వరగా రా నాన్న, నాకు బాగా ఆకలిస్తుంది. తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. మరేం పర్లేదు డాక్టర్, నేను చూసుకుంటాను. నాన్న నాకు బాగా ఆకలిసినప్పుడు ఆ ఆకలి తెలియకుండా ఒక పాట పాడతారు కదా, పాడండి నాన్న. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూర్చుంది. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నాడి, మమ్మీ చూపుల్లో చూడుందవేడి. నాన్న కాళ్ళు నొప్పి వస్తున్నాయి నాన్న. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి, చిలకల్లే చెవిలో ఎల్లో సునాడి, పడుకోవే పన్నెండైనా గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ కూపిరిలో మనిసే కూర్చుంది. ఏ చంద్రయ్య, ఎక్కడయ్యా నా అద్దె డబ్బులు? 6 నెలల నుండి అడుగుతున్నాను, ఈ రోజుకి ఇంకా ఇవ్వలేదు. ఇలా అయితే ఉండద్దయ్యా. నా ఇల్లు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి. అయ్యా కొంచెం చిన్నగా మాట్లాడండి అయ్యా. లోపల నా కూతురు నిద్రపోతుంది, విన్నదంటే బాధపడుతుంది. ఎలాగైనా 2 రోజులు డబ్బులు కట్టేస్తానయ్యా. ఏంటి చిన్నగా మాట్లాడాలా? అద్దె కట్టడం చేత కాదు కానీ కూతురు ముందు పరువు కావాల్సి వచ్చిందా? రేపుటి కల్లా నా అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంట్లో ఒక్క సామాను కూడా ఉండేవాడు. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, పద పడుకుందాం. నేను మొత్తం విన్నాను నాన్న, నువ్వేం బాధపడకు నాన్న. నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను. మనమే ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉందాం. అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నువ్వేం బాధపడకు నాన్న. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, నువ్వే నా కలలన్నీ పెంచవే నీ కన్నుల్లో. నా తల్లివి నువ్వు, నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నాడు. ఏమైంది నాన్న? డాన్స్ చెయ్యి నాన్న. చిత్రంగా చూస్తుంటే పొంగిందే నా చుట్టూ తల్లి. నాన్న రేపు నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది. అందులో కానీ నేను సెలెక్ట్ అవుతే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి, హ్యాపీగా బ్రతికేయచ్చు. నీ ప్రశ్నలు ఎవ్వరూ బదులుగా. జాగ్రత్త అమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేవా? ఖచ్చితంగా ఆ జాబ్ని సంపాదించే వస్తా. ఏ గాలో నిన్ను తరుముతుంది అల్లరిగా. నా బంగారు తల్లి, నేను పని చేయట్లేదు, డబ్బులకి ఇబ్బంది పడుతున్నా అని తాను జాబ్ చేస్తా అని ఇంటర్వ్యూకి వెళ్ళింది. సర్లే, నేను ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతానో కూడా తెలియదు. తనకి జాబ్ వస్తే తనే హ్యాపీగా ఉంటుంది. నా పాపకి జాబ్ వస్తుంది, దేవుడు ఉన్నాడు, జాబ్ ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా. యు ఆర్ సెలెక్టెడ్. నీకు ఈ జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు జాబ్ వచ్చిందని తెలిస్తే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడే ఈ విషయం మా నాన్నకు చెప్పాలి. ఏంటి నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సరేలే, డైరెక్ట్గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వటం నేను కళ్ళారా చూడాలి. ఒక నిమిషం కూడా ఆగిపోలేను వచ్చేదాకా.
ఇదిగోనమ్మా మీ నాన్నగారి ఆస్తికి. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావా నాన్న? నువ్వు నాకు చాలా గుర్తొస్తున్నావు నాన్న. బంగారం ఏడవకమ్మా, నేను నీతోనే ఉన్నాను. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా, నువ్వే లేని లోకాల నేను సర్వమల్లే మిగిలానమ్మా. నా ఎంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. నాన్న నాన్న అమ్మా నేను ఇక్కడే ఉన్నా తల్లి. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. అమ్మా బంగారం కళ్ళు వచ్చిందిరా భగవంతుడా. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా, నీవే లేని లోకాల నేను శవమల్లే మిగిలానమ్మా. నాన్న బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది నాన్న. ప్రతిరోజు నాకు తోడుగా నువ్వు వచ్చేవాడివి, ఇప్పుడు నువ్వు లేవు. నేను ఒక్కదాన్ని ఎలా నాన్న? భయం వేసినప్పుడు నాన్నని తలుచుకమ్మా, నాన్న నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా, నీవే లేని లోకాల నేను శవమల్లే బంగారం, చిన్నప్పుడు నీకు నలుగు బిడ్డతో స్నానం చేయించానని ఇప్పుడు నాకు పసుపు నీళ్ళతో స్నానం చేయించావా బిడ్డ? చిన్నప్పుడు నీ కాళ్ళని ముద్దాడి మురిసిపోయానని ఇప్పుడు నా కాళ్ళు పట్టుకుని వచ్చావా తల్లి? ఏడ్చావా తల్లి? అది కదుగో చంద్రబాబు కోరి ముద్దలు పెట్టారని ఇప్పుడు నాకు ఇష్టమైనవన్నీ ముద్దు చేసి పిండంగా పెట్టావా నాన్న? చిన్నప్పుడు నువ్వు ఏడిస్తేనే తట్టుకోలేకపోయేవాడునని ఇప్పుడు నా కోసం గుండెలు పగిలేలా ఏడ్చావా? అమ్మా, నువ్వు ఇలా బాధపడితే మీ నాన్న ఆత్మ శాంతించదు తల్లి. నువ్వు సంతోషంగా ఉంటే మీ నాన్న ఎక్కడున్నా నిన్ను చూస్తూ సంతోషంగా ఉంటాడమ్మా. ఓ, నేను హ్యాపీగా ఉంటే మా నాన్న కూడా హ్యాపీగా ఉంటాడా? అయితే సరే నాన్న, చూడు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉంటుంది. నువ్వు ఆనందంగా ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను. అమ్మా, మీ నాన్నగారి హస్తకళ గంగలో కలిపి తన ఆత్మకు శాంతి కలిగేలా చూడుతుంది.
పిరమిడ్ కలిసి మరి ఇక్కడే ఉంది ఆగు. మన నిర్లక్ష్యం వల్ల భూమాత ఎంత కుషించిపోతుందో, చేజేతులారా మన భూమి సారాన్ని తర్వాత తరానికి ఇవ్వకుండా మనం ఎలా నాశనం చేసుకుంటున్నామో
చూపించే ప్రయత్నమే ఇది. ఏ రంగయ్య, ఆ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్ ఆ డస్ట్బిన్లో వేసే. సరే అయ్యా. అంత దూరం వెళ్ళే ఓపిక లేదు కానీ ఇక్కడ పడేస్తే పోలే. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. అరే, ఆ ప్లాస్టిక్ కవర్ తీసుకెళ్ళి బయట పడేయండి రా. మహాశయ విధి పగై తరిమెనా. మీరందరూ అసలు మనుషులేనా? మీకు జీర్ణమయ్యేది మీరు తింటున్నారు, కానీ మీరేసే ఆ ప్లాస్టిక్ వల్ల రోజు రోజుకి కుళ్ళి కుషించిపోతున్నాను నేను. మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. అరే, ఆ చెట్లన్నీ మనకు అడ్డంగా ఉన్నాయి, నరికేండి రా. తొమ్మిది నెలలు మోసిన మీ బిడ్డని ఎవరైనా ఏమనంటే మీరు ఊరుకుంటారా? అలాంటిది నా గుండెల మీద తెంచుకున్న నా బిడ్డలు చెట్లు. అర్థంతరంగా వాటిని కొట్టి చంపేస్తున్నారు కదా. నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీక కల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. ఏ హేతువులు తీరా తల్లి మార్చిందో నిశితంగా తెలిసేదెలా. రేపేడవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఓ రాజు, రోజు ఉండే మాటల్లోనా సాగేరా ఆశాపాసం బందీ చేసేలే. సాగే కాలం ఆడే ఆటేలే. తీరం సేరేలోగానే ఏ తీరవునో. సార్, మన ఫ్యాక్టరీలో ఉన్న వేస్ట్ వాటర్ అంతా ఏం చేయాలి సార్? ఆ పక్కనున్న నదిలో కలిపండి. కనబడలేదా గోదావరి తల్లి కడుపు కోత వినబడలేదా, గోదావరి నీళ్ళ రక్తఘోష కనబడలేదా, గోదావరి తల్లి కడుపు కోత వినబడలేదా, గోదావరి నీళ్ళ రక్తఘోష. గుండె నిండా పాలున్న బిడ్డల కందించలేని తల్లి బతుకు దేనికని, ఏ శాపం తనకెందుకని. ఆ అలల అలజడి ఆటడియాలని కంటతడి కనబడలేదా, వినబడడం లేదా. మీరందరూ బాగుండాలని మీకు నేను స్వచ్ఛమైన నీరు ఇస్తుంటే మీరు తిరిగి నాకేమిస్తున్నారు? ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే మలాసు నీరు ఇస్తున్నారు. ఎన్నో పంటలు నాశనం అయిపోతున్నాయి. మీకు తెలుస్తుందా? మీరు తినే అన్నంలో మీరే మట్టి కొట్టుకుంటున్నారు. నా బాధంతా నా కోసం కాదు, మీకోసమే, మీ అందరి కోసమే. మీరు వాడే ప్లాస్టిక్ మూగ జీవాల ప్రాణాలు సైతం హరిస్తుంది. మీరు చేసే నీటి
నీటి కాలుష్యం, గాలి కాలుష్యం వల్ల అనేక రోగాలు, ప్రకృతి వైపరీత్యాలు కొని తెచ్చుకుంటున్నారు. నేను ఎన్నో తరాలను చూశాను. మీ తరంతో నన్ను అంతం చేయకండి, తర్వాత తరాన్ని కూడా కాపాడనివ్వండి. పంచభూతాలే తోడై సదా మనం బ్రతుకుతున్న భూమిని మనం బ్రతికించుకుందాం. ఆ 3 తెగలను పిలిపించండి. జింగిలియా జింగిలియా సితిర కొల్లి సిలుకురాలే, జింగలియా జింగలియా సితరకుళ్ళ కలకరాలే, హే జింగిలియా జింగిలియా సితిర కొల్లి సిలుకురాలే. మనకింది సమాచారం దొరికినది, కానీ అక్కడ ఒక దుష్ట శక్తి దాగి ఉంది. దాన్ని హతమార్చి ఆ నిధి తెచ్చిన వారికి మంత్రి పదవి బహుమానంగా ఇస్తానని మాటిస్తున్నాను. వాళ్ళ దైవాన్ని పూజించి తమ ఆయుధాలను తీసుకెళ్తున్న వేళ
రాజా, నిధి సంపాదించింది మేమే, పదవి కూడా మాదే కదా. పదవి అనేది ఒక ఎర మాత్రమే నాయక. ఇదంతా నిధి కోసమే. బావి నీటి దిగలారా, ఆ అగ్ని దగ్గని హతమార్చి ఆ నిధిని లాక్కొని రండి. నా వాళ్ళని తాకాలంటే ముందు నన్ను దాటాలి. ఆది జ్వాల అనంత జ్వాల వైర జ్వాల వీర జ్వాల దైవ జ్వాల దావాగ్ని జ్వాల జీవ జ్వాల ప్రాణ జ్వాల. ఆది జ్వాల అనంత జ్వాల వైర జ్వాల వీర జ్వాల దైవ జ్వాల దావాగ్ని జ్వాల జీవ జ్వాల ప్రాణ జ్వాల. రా ఒకటి పట్టి రా, రొమ్మెత్తి పెట్టి రా, దండెత్తి కొట్టరా. రా రా ఒకటి పట్టి రా, రొమ్మెత్తి పెట్టి రా, దండెత్తి కొట్టరా. రా రా రా. ఆది జ్వాల అనంత జ్వాల వైర జ్వాల వీర జ్వాల దైవ జ్వాల దావాగ్ని జ్వాల జీవ జ్వాల ప్రాణ జ్వాల. పడే అగ్గి జలం మీద పడే కొండ బిలం దాటగల గుండె బలం మనకి యోవనం మొట్టతనం మొండిగటం ఎరుగమట ఏకపటం నిప్పులతో తెలగాటం మనకి సంబరం. ఇసక ఇసక నీటిసక రాజిసక ఒక్కటిగా ఎదురైన బెదురు ఎరుగమే నికణం నీరగుణం అణువణు బతుకురణం ఆయుధమై అని చేసే ఆటకులమే. ఒకటి పట్టి రా, రొమ్మెత్తి పెట్టి రా, దండెత్తి కొట్టరా. రా రా ఒకటి పట్టి రా, రొమ్మెత్తి పెట్టి రా, దండెత్తి కొట్టరా. రా రా రా. ఆది జ్వాల అనంత జ్వాల వైర జ్వాల వీర జ్వాల దైవ జ్వాల దావాగ్ని జ్వాల జీవ జ్వాల ప్రాణ జ్వాల. Oh my God, what a terrific performance. రే 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 పిల్లలు ఆగండ్రా. వీడు నన్ను కొట్టాడు మాస్టారు. వీడే నన్ను కొట్టాడు మాస్టారు. అసలు ఎందుకు గొడవ పడుతున్నారా? వీడు నా పుస్తకం తీసుకుని అడిగితే కొట్టాడు మాస్టారు. ప్రేమతో అడిగితే కొట్టడానికి కాదు మాస్టారు. ఒకరి వస్తువు మనం అడగకుండా తీసుకోవడం తప్పు. మన వస్తువు మనం తిరిగి తీసుకునేటప్పుడు శాంతిగా అడిగి తీసుకోవాలి. అంటే ఏంటి మాస్టారు? అయితే మీకు మహాత్మా గాంధీ కథ చెప్పాల్సిందే. మహాత్మా గాంధీ అంటే కళ్ళజోడు చేతిలో కర్ర పెట్టుకుని ఉంటాడు. ఆయనేనా మాస్టారు? ఆయనే. అదే కళ్ళజోడు కర్ర పట్టుకొని శాంతి యుద్ధం చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడ్రా. అంతే శాంతితో ఈ స్కూల్ని ఖాళీ చేసి పక్కెళ్ళిపోండమ్మా. అదేంటి సార్, పిల్లలు చదువుకునే స్కూల్ ఖాళీ చేయడం ఏంటి సార్? వీడితో మాటలేంట్రా. ఓ బాబు నువ్వే రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి. జరిగే దుర్మార్గం
యువత మేలుకో. భారతదేశానికి యువతే వెన్నెముక. గాంధీజీ సూత్రాలైన అహింస, శాంతి, ప్రేమ, సమానత్వంలను ఆయుధాలుగా మార్చుకుంటే మనందరి భవిష్యత్ సస్యశ్యామలమై అక్షయకనైన మన పవిత్ర భారతదేశం విరాజిల్లుతుంది. చాకు పిస్టల్ కొడవలి కొట్టెలి ఎందుకు హింసా సాయుధం, ఎందుకు హింసా సాయుధం. ఆవేశం, కోపం, ద్వేషం కాదు, చిరునవ్వే మన ఆయుధం, చిరునవ్వే మన ఆయుధం. సాటి మనిషిపై ప్రేమేగా మన మాతృభూమికి గౌరవం. మానవతే మనకెన్నడు చెరగని అందమన్న గాంధీజం. భయం చెందని నెత్తురు చిందని గాంధీ మహోద్యమ జ్వాలలు గాలి తరంగాలై వీచినవి దేశంలో నలుమూలలు. వందే మాతరం, వందే గాంధీ ఓంకారం, వందే వందే మాతరం, గాంధీ ఓంకారం. వందే మాతరం, వందే గాంధీ ఓంకారం, వందే మాతరం. సర్వం చేసేందుకే నా ఆయువంతా అంకితం. మన మానవత్వాన్ని మర్చిపోయి మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి.